హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను గీ రోస్ట్ చికెన్ ఫ్రై చేశానండి. ఫస్ట్ టైం చేశాను నెయ్యి వేసి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. నేను ఎలా చేశానో ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాను. అందులో ఒక పెద్ద స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నానండి. మనకు హాఫ్ కేజీ చికెన్కి ఎంత ఆయిల్ అయితే కావాలో అంత నెయ్యి తీసుకున్నాను నేను. చూడండి, ఈ నెయ్యి అయితే మంచిగా కరిగించుకున్నాను. కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండాలి అని చెప్పేసి ఊక ఆయిల్తోనే చేసుకోవడం ఎందుకు, రొటీన్గా చేయడం ఎందుకు అని చెప్పేసి నేను వెరైటీగా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు అయితే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే, గీ మస్తు వేడి చేసుకున్న తర్వాత అందులో కొంచెం జీలకర్ర మెంతులు వేసుకున్న తర్వాత బగారా మిక్స్ వేసానండి. బగారా మిక్స్ అంటే ఇక మనం బగారా అన్నంలో ఏమేమైతే వేస్తామో అవన్నీ వేసుకున్నాను. తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసాను. ఇవన్నీ మాడిపోకుండా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిలో వేయించుకోవాలి అండి. ఇలా వేయించుకోవాలి బాగా. మనకు కొంచెం టైం పడుతుంది ఇవి వేయించుకోవడానికి. చూడండి, ఈ 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు, సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అండి. చూడండి, మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అందులో ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మసాలాలు అయితే వేయలేదు అనమాట. ఇంకా ఇందులో డైరెక్ట్ వేసి వేయించుతాను. అదైతే కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు అయితే ఇది వేయించుతున్నాను అనమాట. కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేద్దాము. చూడండి, మంచిగా ఫ్రెష్ చికెన్ అండి. నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను. దీన్ని అయితే ఇందులో వేసేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకుందామండి. ఇంకా కలిపేసుకొని ముక్కలు విరిగిపోకుండా కొంచెం నెమ్మదిగా కలిపేసుకుంటే మనకి బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి నెమ్మదిగా కలుపుతున్నాను. చూడండి, ఇది ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేద్దామండి. ముక్కలకి సాల్ట్ పట్టుకుంటే తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. మనం లాస్ట్లో వేస్తే ముక్కలకు పర్ఫెక్ట్గా పట్టదండి. అందుకని నేను ముక్కలపైన వేస్తాను. అది వెజిటేబుల్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, ఫిష్ అయినా సరే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఇంకా ఇందులో అయితే సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. మంటనైతే మర్చిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి మంచిగా ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా లోపల నుంచి మంచిగా కుక్ అవ్వాలి అనమాట. ఫ్రై కదా చేస్తున్నాము. చూడండి, ఇట్లా వాటర్ బాగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అనమాట. ఇట్లా 10-12 నిమిషాలు అట్లా ఉడికిస్తే అలా వచ్చింది. ఇంకా వాటర్ బాగా వస్తుంది. సాల్ట్ వేసి ఉడికిస్తున్నాం కాబట్టి వాటర్ బాగా వచ్చాయి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు నేను ఉడికించాను అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ చికెన్ అయితే ఉడికింది అనమాట. అది నెయ్యి మాత్రమే, వాటర్ మొత్తం ఇంకిపోయింది. ఆ నెయ్యి మాత్రం అట్లా మిగిలిపోయింది అనమాట. ఇంకొక 1 మినిట్ అట్లా ఉంచేసుకుందామండి. 1 మినిట్ తర్వాత మళ్ళీ మూత తీసుకొని అందులో అయితే ఫ్రెష్ అల్లం పేస్ట్ కొంచెం వేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, ఇట్లా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కారం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదండి. కారం తినొద్దు అనుకున్న వాళ్ళు, పిల్లలకి కారం తినని వాళ్ళు ఉంటారు కదా. ఈ విధంగా సాల్ట్ మసాలా వేసి అల్లం పేస్ట్ వేసి మంచిగా కలిపి పెట్టేయచ్చు. హ్యాపీగా తినేస్తారు పిల్లలు కూడా. ఓకే, ఇందులో అయితే నేను 2 స్పూన్ల వరకు మంచి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసాను. 2 స్పూన్ల వరకు పసుపు వేస్తున్నాను. ఈ ముందే వేసుకోవద్దండి, ఇది ఫ్రై కదా మనం చేసేది కాబట్టి. ఫస్ట్ అయితే ముక్కలు ఉడికించుకోవాలి. మెయిన్ సాల్ట్ ఒకటి వేసుకొని నెయ్యిలో కానీ ఆయిల్లో కానీ ముక్కలు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత లాస్ట్లో పసుపు అల్లం పేస్ట్ వేసుకొని ఈ విధంగా పట్టించుకోవాలి. ముక్కలకి బాగా కలుపుకోవాలి అండి. ఇలా కలిపేసుకొని ఇంకా ఈ పచ్చివాసన ఉంటుంది కదా, అల్లము బాగా స్మెల్ వస్తుంది అట్లా వెంటనే కారం వేస్తే. అందుకని చెప్పేసి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అన్నమాట. చూడండి, ముక్కలు అయితే విరిగిపోకుండా చాలా కేర్ఫుల్గా కలుపుకోవాలి. చూడడానికి బాగుంటుంది. అన్నం పైన వేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లే. చూడండి, ఇట్లా కూడా తినేయొచ్చండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో ఎంత కారం వేసుకోవాలో తినగలిగినంత కారం అయితే వేసుకోవాలి. స్పైస్కి తగ్గట్టుగా వేసుకోవాలి అనమాట. నేనైతే పెద్ద స్పూన్ వరకు వేసాను. చాలా బాగుంటుందండి ఫ్రై అయితే. ఎందుకంటే నేను కొంచెం కూడా వాటర్ వేయకుండా నెయ్యిలో చేస్తున్నాను కదా,
అందుకనే చెప్తున్నాను ఎన్నిసార్లు. ఓకే, ఇదైతే మంచిగా కలిపేసుకుందామండి. కారం అయితే అన్ని పీసెస్కి పట్టేలాగా కింద మీదకి మంచిగా అడుగంటకుండా ఈ విధంగా కలిపేసుకోవాలి. మర్చిపోకుండా మంటనైతే ఇక లోనే ఉంచుకోవాలి అన్నమాట. ఎందుకంటే మీడియం ఫ్లేమ్లో పెట్టినా హై ఫ్లేమ్లో పెట్టినా కూడా మాడిపోతుంది చికెను. ఇంకా అట్లా టేస్ట్ అనేది కంప్లీట్గా పోతుంది అన్నమాట. ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే కానివ్వాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి చికెన్ అయితే మంచిగా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. చాలా నీట్గా కనిపిస్తుంది కదా అండి. ఒక్క పీసు 2 పీసులు తింటేనే సరిపోతుంది అండి, అంత బాగుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇక లుక్ ఇలా ఉంది. లుక్ అయితే ఇలా వచ్చింది అనమాట చికెన్ ఫ్రై. కొంచెం కొత్తిమీర వేసాను ఫైనల్గా. అటు ఇటుగా కలిపేసుకొని కొంచెం మసాలా వేసుకుందామండి. మసాలా ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా అండి. అది ఎంత వేసుకున్నా సరే కడుపులో మంట అన్నది అస్సలు ఉండదు అనమాట. నేను ధనియాలు, చెక్క, లవంగా ఇలా చేసి మంచిగా పౌడర్ చేశాను. అది మనకు 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఆ ఘాటు అనేది అసలు తగ్గిపోదు అనమాట. ఇంకా కొన్ని ఎక్కువ రోజులు ఉంచుకున్నట్లయితే మనకి అది ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. స్మెల్ రాదు, యూజ్ ఉండదు. అది వేసినలాగా ఉండదు ఆ మసాలా. నేనైతే 15 డేస్కి ఒకసారి అట్లా పట్టుకుంటాను, రెడీ చేసుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా చూడండి, ఇక్కడైతే నేను వేరే గిన్నెలోకి తీసేస్తున్నాను. ఎంత బాగుంది అంటే అండి, ఒక్క పీస్ తిన్నా నాకు అది తినడానికి చాలా టైం పట్టింది. చాలా తృప్తిగా ఉందండి, కడుపు నిండిపోయింది ఒక్కటి తింటేనే. తిన్న ఫీలింగ్, ఒక 5-6 పీసులు కూర తింటే ఎలా ఉంటుందో ఒక్క పీస్ తింటేనే సరిపోయింది, అంత బాగుంది అన్నమాట. నెయ్యితో చేసాం కదా, పైగా కొంచెం కూడా ఖరాబ్ అవ్వకుండా ఏ పీస్ కా పీసు చాలా పర్ఫెక్ట్గా మంచిగా ఉడికిందని చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది కదా. తర్వాత దీంట్లోకి నేను బాస్మతి రైస్, బగారా రైస్ చేశాను అనమాట. చూడండి ఇది ఎంత బాగుందో వేడివేడిగా. తర్వాత నేను కావాలనే సాంబార్ చేశానండి. కందిపప్పు ఉడికించి ఇందులో క్యారెట్ వేసి, టమాటో వేసి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కొంచెం చింతపులుసు పోసుకొని కొంచెం లాస్ట్లో బెల్లం వేసాను. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి, ఇంత తిక్కుగా ఉండాలి అన్నమాట. చాలా బాగుంటుంది సాంబార్ అంటేనే అట్లా ఉండాలి, నీళ్ళు ఉండకూడదు అసలు. ఎంత బాగుంది అంటే అండి, నేనైతే చెప్పలేను, ఇంకా మాటల్లో చెప్పలేను అసలు. చికెన్ ఫ్రై సాంబారు వేసుకొని తింటే అసలు ఉన్న అన్నం మొత్తం, ఉన్న చికెన్ ఫ్రై మొత్తం ఒక్కరే తినేయచ్చు, అంత బాగుంది అండి. అంత బాగా చేశాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు కూడా. ఇలా చేసుకొని హ్యాపీగా తినేసాం మేమైతే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఇలా తినడానికి ఇష్టపడుతుంటారు అండి, చేసే వాళ్ళు ఉంటే హ్యాపీగా రోజు తినేయచ్చు. బట్ నేను చేసుకొని ఇంకా ఈరోజు అయితే హ్యాపీగా తినేసాం మేము. సాంబార్ వేసుకుంటున్నాను నేనైతే. నాకైతే చాలా బాగా నచ్చిందండి, సాంబార్ మస్తు ఉంది, చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో